జిల్లా వికోట మండలం వికోట గ్రామం పేర్నంబట్టు రోడ్డులో రామకృష్ణ డీలక్స్ ఎదురుగా గుజరి షాపులో అగ్నిప్రమాదం జరిగింది. షాపు యజమాని షబ్బీర్ నిన్న రాత్రి షాపు మూసి తన ఇంటికి వెళ్లగా ఉదయం వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు దుకాణంకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనలో సుమారు 50,000 రూపాయలు విలువైన స్క్రాప్ సరుకులు, 1 లక్ష రూపాయలు విలువైన మిషనరీలు అగ్నికి ఆహుతయ్యాయి. నిరుపేద వ్యక్తి అయిన షబ్బీర్కు భారీ నష్టం వాటిల్లింది. షబ్బీర్ను ఆదుకోవాలని అధికారులను కోరారు. నా పేరు షబీర్. 4 నెంబర్ రోడ్లో సీఎం బిల్డింగ్ ఎదురుగా మన గుజరీ షాప్ పెట్టుకున్నాము. ఆ షాపులో ఎవరో వచ్చి రాత్రి అగ్గి పెట్టేసి పోయినారు. మనకి తెలియకుండా అంతా నష్టం అయిపోయినాయి. మనకి అంతా ఉన్నది మిషన్లో స్క్రాప్ మొత్తము కాలిపోయినాయి. మనకి ఇది ఏమున్నాయో కంప్లైంట్ కూడా మనము పోయి స్టేషన్లో ఇచ్చిండాము. మనకేమిన్నాయి ఇది న్యాయము చేయాల అనేసి కోరుకుంటా ఉన్నాము. ఇది అంతా మొత్తము టోటల్లో ఇది కాలిపోయినాయి సార్. ఇది అంతా మిషన్లో ఉన్నాయి, స్క్రాప్ ఉండే మొత్తం ఇది కాలిపోయినాయి. అంతా నష్టము చాలా మనకి జరిగినాయి సార్. ఇది దీనికోసము విచారించి అంతా మనకి న్యాయము చేయాల.